ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమల్నాథన్ను కలిశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. తెలంగాణ వారిని ఏపీకి, ఏపీ ఉద్యోగులను తెలంగాణకు కేటాయించిన విషయాన్ని కమల్నాథన్ దృష్టికి తెచ్చారు. ఎక్కడి ఉద్యోగులను అక్కడే నియమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక కమల్నాథన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు కోదండరాం. తెలంగాణకు ప్రత్యేకంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు, ఆంధ్ర కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు క్రియేట్ చేసినారు. ఉద్యోగులను కూడా విభజించారు తాత్కాలికంగా. ఆ విభజించినప్పుడు కమల్నాథన్ గారి సూచనల ప్రకారం, మరి ఆ కమిటీ సూచనల ప్రకారం తెలంగాణ వాళ్ళందరినీ తెలంగాణకు వేసినా ఇంకా ఖాళీలు ఉండేవి. ఆ ఖాళీల్లో మిగతా వాళ్ళని ఇక్కడి తెచ్చి నింపడానికి అవకాశం ఉండేది. కానీ ఆ ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ వాళ్ళని ఇక్కడికి ఇంతవరకు తీసుకొని రాలేదు. రాకపోగా ఇంకొక నష్టం ఏం జరిగిందంటే, ఆ తాత్కాలికంగా కమల్నాథన్ కమిటీ అనుమతి ఇచ్చింది వాళ్ళని ఇప్పటికైనా షిఫ్ట్ చేసుకోండి ఫైనల్ డివిజన్ కాకమునిపే అని. ఆ తాత్కాలికంగా తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తరం రాసినప్పటికీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళని రిలీవ్ చేయటం లేదు. మేము కమల్నాథన్ గారిని కోరినాం, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి ఈ 121 మంది ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు ఉద్యోగులను తెలంగాణకు బదిలీ చేయించవలసిందిగా మేము వారిని కోరటం జరిగింది. వారు తప్పకుండా ఆంధ్రకు సంబంధించినటువంటి సెక్రటరీలతో మా ముందే మాట్లాడారు. న్యాయం జరగటానికి నా వంతు తోడ్పాటు అందిస్తానని కూడా వారు చెప్పటం జరిగింది.